వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ A4 మోటోలాగ్స్. ఈరోజు రైడ్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి రావాలంటే మనకి తిరుపతి నుంచి బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి, లేదా తిరుమల దేవస్థానం శ్రీవారి రథం కూడా ఇక్కడికైతే వస్తుంది. ఇక్కడికి మళ్ళీ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఉన్నాయి, కానీ ఏంటంటే తిరుపతి బస్ స్టేషన్ నుంచి అయితే ఇక్కడికి 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకైతే నా ఓన్ వెహికల్తో వెళ్తున్నాను. రైడ్ స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. జూలాజికల్ పార్క్ ఎదురుగా మనకైతే పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. బండ్లు ఆటోలు ఇక్కడ పార్కింగ్, లోపలికైతే వెహికల్ బైక్ కానీ ఆటో కానీ పర్మిషన్ అయితే లేదు. కార్కి అయితే పర్మిషన్ అయితే ఉంది, కానీ కారుకి అమౌంట్ కట్టేది లోపలికైతే వెళ్ళాలి. చూసారుగా టికెట్ కౌంటర్ అనమాట ఇది. టికెట్ తీసుకోవాలి. మన లగేజ్ కానీ తీసుకొస్తే మన లగేజ్ పెట్టుకున్న దానికి కూడా ఇక్కడ లోపల లగేజ్ అయితే ఎలో అయితే లేదు లోపలికి. మన లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసి అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ సింగిల్ గా వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డు అయితే తీసుకురావాలా. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఇక్కడ చెకింగ్ అయితే జరుగుతుంది, సెక్యూరిటీ చెకింగ్. లోపలికి ఎటువంటి తినే పదార్థాలు తీసుకెళ్ళకూడదు. అక్కడ మనకైతే క్యాంటీన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇందులో మనకి ఇచ్చిన టికెట్ 70 రూపీస్ అన్నమాట. దాన్ని చెక్ చేసి పంపిస్తారు అనమాట. ఆధార్ కార్డు కూడా చూపించాలి సింగిల్గా వచ్చిన వాళ్ళకైతే. జరిమానా అంట. మనం కొంచెం ముందుకు వెళ్ళంగానే ఎలక్ట్రిక్ స్పైక్స్, సైక్లింగ్ అయితే ఉంటాయి. మన కారుని తీసుకెళ్ళొచ్చు, లేదా బై వాక్ అయితే వెళ్ళొచ్చు. మనకు పైన కూడా కొన్ని ఎలక్ట్రిక్ స్పైక్స్ అయితే ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ సైకిల్ కూడా ఉంటాయి. నేనైతే సైకిల్ అయితే తీసుకున్నాను. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ అనమాట. ఆ పక్కన ఎలక్ట్రిక్ సైకిల్ కూడా అయితే ఉన్నాయి, మామూలు నార్మల్ సైకిల్ కూడా అయితే ఉన్నాయి. వన్ అవర్ 300 అంట ఎలక్ట్రిక్ బైక్స్ అయితే. బజాజ్ చేతక్ బైక్స్ మొత్తం ఆ పక్క ఉన్నాయిగా, అవన్నీ ఎలక్ట్రిక్ సైకిల్ అనమాట. అక్కడ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఇస్తారు. ఇక్కడ వచ్చి నార్మల్ సైకిల్ అనమాట. ఇక్కడ 100 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మన ఆధార్ కార్డు అయితే ఇవ్వాలి. ఇక్కడ అంటే గంటకు వచ్చి 25 రూపాయలు పడుతుంది. నేనైతే ఒక సైకిల్ సెలెక్ట్ చేసుకున్నాను, గ్రీన్ సైకిల్ ఎదురుగా ఉందిగా, నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మనకి ఎంత టైం పడిందో మనకి మిగిలిన డబ్బులు అయితే మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ఇప్పుడు సైకిల్ తీసుకున్నాను, మన యుద్ధానికి అయితే బయలుదేరాలి. ఇప్పుడు ఇదిగో టోకెన్ అయితే ఇచ్చారు చూడండి. ఫిక్స్డ్ డిపాజిట్ 100 రూపాయలు అయితే తీసుకుంటారు, ఆధార్ కార్డు తీసుకుంటారు. 1 అవర్కి వచ్చి 25 రూపీస్ అయితే పడుతుంది. మన ఇన్ని అవర్లు తిరిగి వచ్చిన తర్వాత అంత మిగిలిన అమౌంట్ అయితే మన చేతికి ఇస్తారు. ఇది ఎంట్రన్స్ అనమాట. బబూన్ అది చూడండి, మన ఎదురుగా ఉంది బబూను. అది ఉలుకు లేదు, పలుకు లేదు. ఏం కదలటం లేదా? రాయి తీసి కూడా నాకు తిరుగుతుంది.
కొత్తిమీర అయితే ఉంది. వాటర్ టీ కోసం అయితే ఇంకా కనకలు ఆడాల. గెద్ద, మనమైతే గెద్ద అయితే కామన్ బర్డ్స్ అంటారంట దీన్ని అయితే. గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్. చూడండి ఎంత పెద్ద పక్షో, గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ అంటే. మాకైతే కొంచెం మాకైతే అమ్ముడు కూడా బాగా కనపడుతుంది. మీకు వీడియోలో ఎట్ట వస్తుంది అయితే మాకు తెలీదు. 2 అయితే ఉన్నాయి. వాటర్ బోట్స్ ఎవర్రీ, మనం వాటర్ బోట్స్ కాడికి వచ్చాము. చూద్దాం, ఇవి కనపడరా బాబు, అయితే ఉన్నాయి మనకైతే కనపడటం లేదు. పెద్ద పొంగల్, ఇదొక జాతి అక్క. అది కొమ్మలుగా ఉన్నాయి చూడండి. అయితే ఉన్నాయి. మనం కొంచెం మెయిన్ గేట్ నుంచి కొంచెం లోపల రాగానే మనకి నడవలేని అనుకుంటుంటారు కదా, బై వాక్ అయితే 5 కిలోమీటర్స్ సరౌండింగ్ అయితే ఉంటుంది. లేదు మన ఎలక్ట్రిక్ బ్యాటరీ కార్ అయితే ఉంటుంది. ఇక్కడ పెద్దవాళ్ళకైతే 70, చిన్నపిల్లకైతే 50 అయితే తీసుకుంటారు. ఇది కూడా అన్ని ప్లేస్ అయితే మనకి కవర్ చేస్తారు. ఇంకా లైన్ సఫారీ సపరేట్ గా అయితే ఉంటుంది. జింకలో మీరు ఇక్కడ రావాల్సిన వాళ్ళు అయితే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 10కి అయితే వచ్చింది. అప్పుడైతే ఆహారం పెట్టే టైం కాబట్టి అన్ని జంతువులన్నీ బయటకి అయితే వస్తాయి. మీరు ఈవినింగ్ వచ్చిన వాళ్ళు అయ్యేనాడు ఎక్కడైతే అక్కడ మునుకుంటాయి, మనకైతే బయట కనపడవు 90% అయితే. ఇది ఒక టైప్ బాత్ అనమాట. దీని చుట్టూ ఫినిషింగ్ అయితే వేసారు లోపల పోనీకుండా. ఏంటంటే ఎగిరిపోతాయంట అవి, అందుకని ఫినిషింగ్ అయితే వేసారు. అవి మనకైతే దగ్గర అయితే కనపడవు. నేను దిగి లోపలికి వెళ్ళి జూమ్ చేసి చూపిస్తాను. ఇంకో విషయం చెప్దాం మర్చిపోయాను, మీకు ఫోన్లు అయితే ఫ్రీ అనమాట. అంతకుముందే ఆ మనీ అయితే కట్టించుకునేది, ఇప్పుడు ఫోన్లు అయితే ఫ్రీ. కెమెరాకి అయితే 200 అయితే కట్టాలా. అక్కడ చూడండి బోతలని అక్కడైతే ఉన్నాయి. ఇంకో చూడండి ఇంకో టైప్ ఉంది బోత, అది అంశ టైప్ బోత అనమాట. అది ముక్కు చాలా పొడుగుంటుంది, మెడకాయ. కనితి సాంబార్ డేర్. ఈ కనితి సాంబార్ అనేది చాలా పెద్ద జింక అనమాట. ఒక ఆవు సైజు పరిమాణంలో అయితే ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం 12 అవ్వడం వల్ల ఈత స్లీపింగ్లు అయితే ఉన్నాయి. చాలా లేరుగా ఉంటాయి, తెల్ల నెమలి అనమాట. ఇది ఈ జంటలుగా ఉంటాయి. వెనకుండేది ఇది మొగదనమాట, వెనకైతే ఒక ఆడదైతే ఉంటుంది. పక్కన మనకైతే సాధారణ నెమ్మలు కూడా ఉన్నాయి. ఇది ఇండియన్ నెమలి అనమాట. ఇది సాధారణంగా ఇవి కూడా జంటలుగానే ఉంటాయి. మన బ్యాక్ ఉందిగా అది మొగది, ఇది ఫ్రంట్ ఉందిగా చిన్నది అదైతే ఆడదనమాట. నెమలు కానీ నెమలు పింఛగా ఓపెన్ చేస్తే ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. చాలా లేరు అనమాట. అది ఓపెన్ చేయాలంటే ఓన్లీ వానాకాలం ఓపెన్ చేస్తుంది. మా అదృష్టం ఏంటంటే అది ఇప్పుడైతే మాకైతే ఓపెన్ అయితే చేసింది పింఛము, నెమలు పింఛము. అది చూడండి, అది మా అదృష్టం అంతేనో. మళ్ళీ క్లోజ్ చేసింది. ఓపెన్ చేయ
ఓపెన్ ఓపెన్ ఎత్తు ఎత్తా నువ్వు ఎత్తితే నేను తీయాలా? మన పక్కన రకరకాల పక్షులు అయితే ఉన్నాయి. రింగు నెక్కుడు ఇది కోటబుల్ అనుకోదు. సిల్వర్ పిజెంట్ చూడు మేత కోసం లైన్ గా వస్తున్నాయి. అయితే మా పిల్ల ఒకటే చెప్పారు ఎవరు. మనం ముందుకెళ్ళకూడదు, కొన్ని క్యాంటీన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. మనం ఏమైనా తినాలనుకుంటే తినొచ్చు. ఇదే లైన్ సఫారీ అనమాట. ఈ లైన్ సఫారీ బస్సెస్ ఇవన్నీ లైన్ గా ఉంటాయి. ఇక్కడైతే సఫారీకి మనకైతే 50 రూపీస్ అయితే తీసుకుంటారు. చిన్నపిల్లలకైతే 30 రూపీస్ అయితే తీసుకుంటారు. అంటే పెద్దవాళ్ళకి 50, చిన్నపిల్లలకు 30 అయితే తీసుకుంటారు. ఇదిగో నేనైతే టికెట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడే మినిమం 15 మినిట్స్ అయితే ఉంటుంది సఫారీ అయితే. అని ఓన్లీ సింహాలు అయితే చూపిస్తారు. పులులు అయితే సపరేట్. అంతకుముందు పులులు సింహాలు అయితే ఇక్కడైతే ఉండేదంట. వాటిని పులుల్ని అయితే సపరేట్ చేశారు. ఓన్లీ సింహాలు అయితే ఉంటాయి. 15 మినిట్స్ ఇప్పుడే సఫారీ వెహికల్ అయితే ఎక్కాను. మొత్తం 15 మినిట్స్ అయితే ఉంటుంది రైడ్ అయితే. అదిగోండి మన ఎదురుగా అడవికి రాజు సింహం గారు అయితే ఆడ పండుగ బొజ్జా ఉన్నారు. మన డీసెంట్ గా 6 months బ్యాక్ అయితే ఒక రాజస్థాన్ వ్యక్తిని అయితే చంపేసింది అనమాట సింహం. ఇదిగో నీ సింహం పిల్ల అనమాట. ఇది చూడు ఎంత ఫైర్ అవుతుందో. నాయన
మన లోపలికంటే 3 గేట్లు వేస్తారు, మళ్ళీ బయట 3 గేట్లు ఓపెన్ చేయాలన్నమాట. అంత బందోబస్తుగా సింహాలను అయితే బంధించుంటారు అనమాట. ఇక్కడ సింహాలు ఒక పక్క, మొత్తం 3 గేట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మొత్తం చిలకలు ఉంటాయి అనమాట. రామ చిలకలు, రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిలకలు ఉంటాయి. ఇది అడవి ఉడత అనమాట. అది అమరుకు వచ్చేసింది. మన మ్యాప్ తెచ్చాను, మన దగ్గరికి అయితే వచ్చింది. తినడానికి ఏమైనా పెడతామని. నెక్స్ట్ అయితే మొత్తం చిలకలే ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిలకలు అయితే ఉంటాయి. వీడియో లెంత్ అయిపోతా ఉంటది, మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను జూ పార్క్ లో మొత్తం షూట్ చేశాను. తెల్ల కాకుటు అంటే రామచిలుక, అక్సర్ ప్యారెట్. గిరి నువ్వు తీయడమే కాదు, ఫోటోలు చేయొచ్చు. ఆడ కనిపిస్తుంది. గిరి చేంజ్ చేస్తారు, గిరి చేంజ్ చేస్తారు. ఎందుకు అదే జాగ్రత్త పడిపోతా ఉండేది. టెంట్ నుంచి బయటకు వచ్చింది. అది స్కూల్ పిల్లల్ని చూసే మొత్తం మమ్మల్ని చూసేది అడిగి కొనుక్కొని బొజ్జింది పోయి. ఇదే పెద్ద పులి. అదే చాలా దూరంలో అయితే ఉన్నది.
ఇప్పుడు మనం తెల్లపుల్లి దగ్గరికి అయితే వెళ్దాము. ఇది కూడా చాలా దూరంలో అయితే ఉంది. చెట్టు కింద అయితే పండుకోండి, ఎండ టైం కాబట్టి. ఈ చాలా లేరుగా ఉంటాయంట తెల్లపుల్లు అనేవి. ఈ పార్కులో అయితే ఒకటే అయితే ఉంది ఇది. అన్ని చెట్లకి నువ్వు పునుకో, నువ్వు చల్ల పునుకు వస్తుంది. ఏం చేస్తున్నావు లోపల? కొమ్ములే అట్టుగా ఇంకొక నేల మోతా ఉంది. ఇదిగోండి వస్తా ఉంది చూడు. చూడండి ఫ్రెండ్స్, మన ముందైతే నెమలైతే బొజ్జా ఉంది, బాగా తిని పొనుకో ఉంది. చూడండి ఎంత పొనుకోని వచ్చింది, బాగా బొజ్జా ఉందిరా అయ్యా. అడుగు పొడికైతే లేదు. పక్కన ఇంకోటి ఈము కోడి ఇక్కడ ఒకటి ఉంది. అక్కడైతే 3 అయితే ఉన్నాయి.